తెలంగాణ ఉద్యమం అంతా రాజ్యాంగ విలువల ప్రకారమే జరిగిందని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. సహజ మార్పు దానంతటా అదే జరుగుతుందని అనుకుంటే అది పొరపాటేనని అన్నారు. రాజ్యాంగ విలువల ప్రకారం బ్రతకడం కోసం నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. స్వతంత్రం తర్వాత అందరూ సమానమని భావించామన్నారు. అలాగే తెలంగాణ ఉద్యమ సమయంలో ఎలా పనిచేశామో అదేవిధంగా రేపు కూడా పనిచేస్తామని కోదండరాం అన్నారు. తెలంగాణలో ఆశించిన మార్పుల కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. దోపిడీ పీడన నుంచి విముక్తి పొందటమే ఏకైక లక్ష్యంగా ఉన్నప్పుడు ఆర్టికల్ 3 ఎట్లా ఉండాలనే చర్చ జరిగింది. ఆ చర్చ ప్రకారం ఆర్టికల్ 3 డిజైన్ చేయటం వల్లనే మనం ఇవాళ ఒక ప్రత్యేక రాష్ట్రం కాగలిగాం. మనం కూడా ప్రధానంగా కోరుకున్నది ఏంటంటే మాకు పెత్తనం వద్దనే అన్నాం. గోరెటెంకన పాటలో చెప్పినట్టు నువ్వు రావచ్చు పోవచ్చు కానీ సెక్రటేరియట్లోన చక్రం తిప్పటం మాత్రం కుదరదు. అది మనం ఇలా తెలంగాణ నిర్ణయించుకున్నది. ఆ పెత్తనానికి వ్యతిరేకంగా పోరాటం చేసింది. ఆ రోజు దోపిడీ పీడన నుంచి విముక్తి పొందటమే ఏకైక లక్ష్యంగా ఉన్నప్పుడు చర్చ జరిగింది. ఆ చర్చ ప్రకారం ఆర్టికల్ 3 డిజైన్ చేయటం వల్లనే మనం ఇవాళ ఒక ప్రత్యేక రాష్ట్రం కాగలిగాం. మనం కూడా ప్రధానంగా కోరుకున్నది ఏంటంటే మాకు పెత్తనం వద్దనే అన్నాం. గోరెటెంకన పాటలో చెప్పినట్టు నువ్వు రావచ్చు పోవచ్చు కానీ సెక్రటేరియట్లోన చక్రం తిప్పటం మాత్రం కుదరదు. అది మనం ఇలా తెలంగాణ నిర్ణయించుకున్నది. ఆ పెత్తనానికి వ్యతిరేకంగా పోరాటం చేసింది. ఆ రోజు దోపిడీ పీడన నుంచి విముక్తి పొందటమే ఏకైక లక్ష్యంగా ఉన్న